ఒక కంపెనీ వాళ్ళ కస్టమర్స్కి వచ్చే కామన్ ప్రాబ్లమ్ని పర్మనెంట్గా రిమూవ్ చేసింది. దిస్ ఇస్ డే 5 ఆఫ్ 50 క్రేజీ బ్రాండ్ స్ట్రాటజీస్. సిరీస్ నచ్చితే ఫాలో చేయండి. ఫర్ డికేడ్స్ ఇండియాలోకి ఇల్లు రెంట్ తీసుకోవడం అంటే బ్రోకర్ చేతిలో 1 month రెంట్ పెట్టడమే. ఇక్కడ బ్రోకర్ సిస్టమ్ చాలా బ్రోకెన్గా ఉండేది. లైక్ ఫేక్ లిస్టింగ్స్, ఇన్ఎఫిషియన్సీ అండ్ ట్రాన్స్పరెన్సీ లేకపోవడం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ చాలా టైం వేస్ట్ అయ్యేది. బ్రోకర్ లేకుండా ఇల్లు దొరకడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టాస్క్. అప్పుడే మార్కెట్లోకి నో బ్రోకర్ వచ్చింది. వాళ్ళ కాన్సెప్ట్ చాలా సింపుల్. డబ్బులు ఎందుకు దండగా, నో బ్రోకర్ ఉండగా. వాళ్ళు టెక్నాలజీని మిడిల్ మెన్ని బైపాస్ చేయడానికి వాడారు. ఓనర్ని డైరెక్ట్గా టెనెంట్తో కనెక్ట్ చేశారు. వాళ్ళు జస్ట్ ఆన్లైన్లో లిస్టింగ్స్ పెట్టి వదిలేయలేదు. ఎవ్రీ లిస్టింగ్ అది ఫేకా, బ్రోకర్ లిస్టింగ్నా అని వెరిఫై చేశారు. ఏఐని వాడి మనకు కావాల్సిన పర్ఫెక్ట్ మ్యాచ్ మేకింగ్ చేశారు. వాళ్ళు ఒక సర్వీస్ని అమ్మలేదు, ఎకో సిస్టమ్ని బిల్డ్ చేశారు. రెంట్ పే చేయడానికి, మూవ్ అవ్వడానికి, క్లీనింగ్ సర్వీసెస్కి అండ్ ఫైనలీ బయింగ్ అండ్ సెల్లింగ్ కూడా. ఎవ్రీథింగ్ అండర్ ఏ సింగిల్ ప్లాట్ఫామ్. కస్టమర్కి వైడ్ వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ ఇచ్చారు. 2014లో స్టార్ట్ చేసినప్పుడు ఇండస్ట్రీ వెటరన్స్ అంతా నవ్వారు. కానీ ఇప్పుడు నో బ్రోకర్ 30 million యూజర్స్ ఇంకా 1,500 crores రెవెన్యూతో ఇండియాస్ బిగ్గెస్ట్ రియల్ ఎస్టేట్ డిస్రప్టర్లా మారింది. వాళ్ళు మార్కెట్ని డిస్రప్ట్ చేయడానికి మిడిల్ మెన్ అవుట్ స్పెండ్ చేయలేదు, సింప్లీ డిలీట్ చేశారు. క్రేజీ కదా? ఈ సిరీస్లో ఇంకో 44 వీడియోస్తో నేను ఇలాంటి క్రేజీ బ్రాండ్ స్ట్రాటజీస్ చెప్తాను. సో ఫాలో ఫర్ మోర్.